ఓకే, సో ఇప్పుడు యాపిల్ బ్రెడ్ రోల్స్. అవునండి. రోల్స్ అంటే ఎలా చేస్తున్నాం మనం? డీప్ ఫ్రై చేసుకుంటున్నామా లేకపోతే? డీప్ ఫ్రై చేస్తున్నాం. ఓకే. సో మధ్యలో మనకు ఈ యాపిల్ తర్వాత నట్స్ ఫిల్లింగ్ వస్తుందండి. ఓ ఫ్రూటెడ్ నట్ కాంబినేషన్ లాగా. నట్ కాంబినేషన్ లో వస్తుంది. కొంచెం ఫ్లేవరింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇస్తుంది. ఓకే ఓకే. అవునా? సో మెయిన్ బేస్ అనేది మనకి యాపిల్ ఉంటుందన్నమాట. అవును. ఓకే, మరి యాపిల్ బ్రెడ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? యాపిల్ బ్రెడ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, బ్రెడ్ స్లైస్లు 4, జీడిపప్పు పొడి 1/2 కప్పు, తరిగిన బాదం 1/2 కప్పు, దాల్చిన చెక్క పొడి చిటికెడు, పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. రోల్స్. ఓకే అండి. సో రోల్స్ మనం డీప్ ఫ్రై అని చెప్పాను కదండి. సో ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకున్నాం. సో మిగతా ప్రాసెస్ అయిపోయేంత లోపు మనకి నూనె కూడా వేడి అయిపోతుంది. సో ఏదో డిఫరెంట్ ప్రాసెస్ అన్నారు దీనికి. యాపిల్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు పౌడర్లో చేసుకున్నాం. ఓకే. అలాగే బాదం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను. సో ఇలాంటి వాటిల్లో వేసుకునేటప్పుడు మనం ఆ డ్రై ఫ్రూట్స్ వేయించకుండా పచ్చివే వేసుకుంటే బెటర్ ఏమో కదా? అవును. జీడిపప్పు పౌడర్ కానివ్వండి, ఇలా బాదం కానివ్వండి. సో ఇక్కడ దాల్చిన చెక్క పొడి. ఓ, సో ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది కదా? అవునండి. మనకి యాక్చువల్గా కొన్ని రకాల కేక్స్ లో ఈ దాల్చిన చెక్క పొడి వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్, ఒక ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కదా? అవునండి. అది గబుక్కున ఫైండ్ అవుట్ చేయలేము అసలు. కొద్దిగా తెలిస్తే అప్పుడు అనుకుంటా ఓహో ఇదే అని. కాకపోతే దాల్చిన చెక్క ఇలాంటి వాటిల్లో ఇంత మంచి టేస్ట్ ఇస్తుంది అనేది అప్పుడే తెలుస్తుంది. అంటే ఎక్కువగా మనం తీసుకోం కాబట్టి సడన్ గా తినే వరకు మనకు ఏంటనేది తొందరగా తెలియదు. ఓకే, సో ఇది మనకు రెడీ అయిపోయింది. ఓకే, సో ఇది మనకి రోల్ ఫిల్లింగ్ అన్నమాట. అవునండి. ఓకే ఓకే, సో కలిసిపోయిందా రాజు గారు మొత్తం? సో ఇది రెడీ అయిపోయిందండి. ఓకే, చాపింగ్ బోర్డ్ ఇస్తారా? సో బ్రెడ్ పీసెస్ మనం అంచులు కట్ చేసుకోవాలండి. ఓకే. సో ఇది స్వీట్ ఐటమ్ కాబట్టి మనకి మిల్క్ బ్రెడ్ బాగుంటుందా రాజు గారు? మిల్క్ బ్రెడ్ అయితే కొంచెం బాగుంటుంది. అంటే తినేప్పుడు కూడా కొంచెం ఆ స్వీట్నింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది బ్రెడ్ లో. సో ఇందులో మనకి ఇంకేమి అడిషనల్ గా స్వీట్ అనేది ఓన్లీ షుగర్ పౌడరా? షుగర్ పౌడర్ కూడా పైనుంచి టాపింగ్ లాగా. అంతే. దాంట్లో కొంచెం రోల్ చేస్తే మనకు ఓకే ఓకే పైన అలా మనం నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ ఆ స్వీట్నింగ్ తగ్గుతుంది. సో ఇంకా ఈ మిక్స్చర్ లో కూడా ఏమి మనము స్వీట్నింగ్ యాడ్ చేయట్లేదు అన్నమాట? లేదండి. సో జీడిపప్పు పొడి వేసాం, అది కొంచెం ఒక రకమైన మంచి టేస్ట్ కమ్మదనం ఉంటుంది కదా. యాపిల్ ఫ్లేవర్ సరిపోతుంది. సో అలాంటప్పుడు కొంచెం స్వీట్ బ్రెడ్ అయితేనే బెటర్ ఏమో కదా? ఎందుకంటే ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ లాంటివి అయితే మరీ టేస్ట్లెస్ గా అయిపోతాయి, మనకి చప్పగా ఉంటాయి చాలా. ఓకే, బౌల్ ఇస్తారా? కొద్దిగా వాటర్ తీసుకుని ఓకే, ఒకసారి దీంట్లో ఇలా మంచి తీసేసి నీళ్ళు పిండేసి స్టఫింగ్ ఇస్తారండి. సో ఇలా మధ్యలో పెట్టేసి ఓకే క్లోజ్ చేసి ఓకే ఓకే అండి. సో ఇలా అన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవాలా? ఓకే, సో అయితే మీరు ఆ రోల్స్ ప్రిపేర్ చేస్తూ ఉండండి, మేము ఇది ఒక చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా నిమ్మరసం ఇంకా కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటితో స్నానం చేసినట్లయితే చర్మ సమస్యలు ఏవి దరిచేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదండి రాజు గారు, అయిపోయినాయి ఆ రోల్స్ అన్ని. ఓకే, సో ఇది ఒక్కొక్కటిగా మనం యాక్చువల్గా ఇవి మనకి జస్ట్ కలర్ టర్న్ అయితే తీసేసుకోవచ్చు కదా? ఎందుకంటే ఇందులో మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఆ లోపల ఫిల్లింగ్ కూడా మనకి జస్ట్ అలా తినేయచ్చు చక్కగా. జస్ట్ ఈ బ్రెడ్ అనేది కొద్దిగా క్రంచీగా అయితే బాగుంటుంది కదా? ఎందుకంటే మరీ ఎక్కువ వేడైపోయినా యాపిల్ ఎక్కువ ఇలా ఉడికినట్టు అయిపోయినా కూడా మనకి టేస్ట్ బాగోదు. యా,
బ్రెడ్ ఎలాగో మనకి ఫాస్ట్గానే వేగుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ బాగా హీట్ అయితే జస్ట్ అలా వేసుకొని తీసేసుకోవచ్చు. అవునండి. సో ఈ రకం మనము ఏదైనా వేరే ఫ్రూట్తో కూడా ఫిల్లింగ్ చేసుకోవచ్చేమో. మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా చేసుకుని బాగుంటుంది. కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నవి. పైనాపిల్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనం ఫ్రూట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ హీట్కి ఆగగలిగేవి అయితే బెటర్ ఏమో కదా. కొన్ని రకాలు ఏంటంటే మనం కొంచెం డీప్ ఫ్రై చేసేప్పుడు జ్యూసీగా అయిపోయి కొంచెం బయటకు వచ్చేది. అవును, అది కొంచెం డేంజర్ కూడా ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు. ఓకే, ఇది కొంచెం మనకు లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే రాజు గారు, ఇంకొంచెం కలర్ రావాలా? కొద్దిగా కలర్ రావాలి. అవునా? ఓకే, సో నేను చూస్తూ ఉంటాను. ఈలోగా మీరు కార్వింగ్ చేస్తారా? తప్పకుండా. రాడిష్ ఏం చేస్తున్నారు? ఫ్లవర్ చేస్తున్నాను. ఓ, ఓకే, సో ఇలా సిలిండర్ షేప్లో కట్ చేసి ఇలా లేయర్స్గా పీల్ చేస్తాను. సో ఇక్కడ ఇలా టర్న్ అయ్యి ఓ మొత్తం కట్ చేసేయకూడదా? 3 వైపులా మనం కట్ చేస్తాం. ఓపెన్ చేస్తాం. ఒక సర్కిల్ అలా ఉండి కింద దానికి అటాచ్డ్గా ఉండి మళ్ళీ నెక్స్ట్ దానిపై నుంచి తీసేసుకోవాలి. 2 సైడ్లో మనకు పెటల్స్ వస్తాయి. సో ఇది మనకు బేస్ ఉంటుంది 2 పెటల్స్. ఓకే, సో అలా కనీసం ఒక ఫ్లవర్ కోసం ఒక 9 లేయర్స్. అంటే మాక్సిమం మనకి 9 లేయర్స్ కావాలి ఒక ఫ్లవర్ చేసుకోవాలంటే. ఇవి ఇంకొంచెం రంగు రావాలా? సరిపోతాయా? కొంచెం. సో మనం ఓపెన్ చేస్తున్న అదే సీక్వెల్లో అరేంజ్ చేసుకోవాలండి. సో అవి సైజెస్ మారుతుంటాయి కాబట్టి అలా ఎలా తీసామో అలాగే పెట్టుకోవాలా? అవునండి. సో ఇది సరిపోతుంది. తీసేద్దామా? ఈ ప్లేట్ ఇస్తారా? షుగర్ పౌడర్ ఉంటుంది కదా, దీంట్లో ఒకసారి మనం ఇలా వేసేసుకుని వీటిలో అవి రోల్ చేసుకోవాలి. రోల్ రెడీ. ఓకే, ఒకవేళ మనకు ఒక రాడిష్లో 9 ఇవి రాకపోతే ఎలా రాజుగారు? సో నెక్స్ట్ దాంట్లో మనకు అంటే ఏ సైజ్ వరకు మనకు కట్ అయిపోయిందో ఆ సైజ్ పీస్ ఇంకోటి తీసుకొని దాంట్లో వచ్చి మళ్ళీ అంటే సేమ్ ఇలాగే లేయర్స్ తీసుకొని మళ్ళీ అదే సీక్వెల్లో మనం సైజుని బట్టి అరేంజ్ చేసేసుకోవచ్చు. ఓ అదే, ఎందుకంటే కొంతమందికి అలా పల్చగా తీయటం రాదు కదా. ఓకే అండి. సో చివరిగా మిగిలిపోయిన దాంట్లో నుంచి బేస్ తీసుకుంటాం. అలాగే సెంటర్లో కొంచెం పూర్తి కనిపించకుండా క్యారెట్ కొంచెం ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి, సో ముందుగా బేస్. సో ఫస్ట్ పీస్ని మనం ఫస్ట్ పెట్టుకోవాలి. ఇంకా వరుసగా అరేంజ్ చేసుకోవాలేనా? అవును. సో ఇది కొంచెం క్రాస్గా వస్తుంది. సో ఇలా క్రాస్గా మనం అలా గ్యాప్లు ఫిల్ చేస్తూ అరేంజ్ చేసుకోవాలి. ఓకే, చివరిగా క్యారెట్. ఓ ఇలా ఫ్లవర్స్. వెరీ నైస్. సో దానికి కలరింగ్ కూడా చేసుకోవచ్చు కదా మనం? అవునండి. సో యాపిల్ బ్రెడ్ రోల్ రెడీ. ఓకే, వెరీ నైస్. ఓకే, చూసారు కదండి, బ్యూటిఫుల్ ఫ్లవర్ తో మనకి బ్రెడ్ రోల్స్ రెడీ. మరి టేస్ట్ చేసే ముందు యాపిల్ బ్రెడ్ రోల్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. యాపిల్ బ్రెడ్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో యాపిల్ ముక్కలు, జీడిపప్పు పొడి,
తరిగిన బాదాం, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ల అంచులు కట్ చేసి నీటిలో ముంచి తీసి మధ్యలో యాపిల్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిపై పంచదార పొడి జల్లి సర్వ్ చేసుకుంటే యాపిల్ బ్రెడ్ రోల్స్ రెడీ.